ఈ విధంగా మనం ముందుకు పోతూ అయితే బాగుంది చాలా. సో మరి మిస్టర్ బచ్చన్లో మీరు భాగ్యశ్రీ అనే ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశారా? అవునండి. సో వేర్ డిడ్ యూ ఫైండ్ హర్? అంటే మనకి ఎప్పటి నుంచో నడుస్తున్న చర్చే తెలుగు అమ్మాయిలు లేరా అని. దానికి మీరు అడగాల క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా అడిగారా? అంటే అలాగే అడగకుండా వేరేగా అడిగాను. తెలుగు అమ్మాయిలండి, ఇప్పుడు మీలాంటి అమ్మాయిలు, భాష మీద మంచి కమాండ్ ఉండి మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్న అమ్మాయిలు, మీరు విపరీతంగా ఇంటెలిజెన్స్ పెంచేసుకొని మీరు సమాజ పోరాటాలు, జర్నలిజము వీటి మీద బిజీగా మీకు దద్దమ్మలు కావాలన్నమాట. అలాగే బిజీగా ఉన్నారు. అంటే సామాజిక దృక్పథం లేకపోవడం లేనంత మాత్రం వాళ్ళు దద్దమ్మని మీరు అనకూడదు. స్టార్టప్స్ పెట్టి చాలామంది పైకి వెళ్తున్నారు. షీ జాబ్స్ అని మన తెలుగు అమ్మాయి, ఒక అమ్మాయి స్వాతి నేలబట్ల గారని ఒక స్టార్టప్ పెట్టారు. ఇట్ హెస్ బికమ్ హ్యూజ్. మరి స్వాతి గారిని తీసుకోండి హీరోయిన్గా. అదేనండి, వాళ్ళ ప్యాషన్ అక్కడ ఉంది. ఈ ప్యాషన్ తెలుగు అమ్మాయిలకి ఎందుకో తక్కువ ఉందని నా ఫీలింగ్. ఓహో, నాకు సినిమాలో ఒక హీరోయిన్ తప్ప మిగతా వాళ్ళందరూ తెలుగు అమ్మాయిలు, తెలుగు భాష. ఎందుకంటే యాజ్ అ రైటర్ మీరే అన్నారు, నేను రైటర్గా ఉన్నప్పుడు గబుక్కు నాకు డైలాగ్ మార్చినా ఇంకోటి చేసినా నాకు ఇమీడియట్గా తెలుగులో చెప్పే అమ్మాయే కావాలి నాకు అనిపిస్తుంది. ఒక 10 minutes నాకు టైం నేను నేర్చుకొని వస్తానంటే నాకు అప్పుడున్న ఎనర్జీ మొత్తం పోతుంది. కానీ మరి రావట్లేదే, మేమేం చేస్తాం? మీరు రండి, బ్రేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నెక్స్ట్ సినిమా గురించి మీరు చెప్పేలోపు అంటే అదే మనం ఎలాగో మాట్లాడుకుందాం అనుకుని చెప్పాం కదా, అవన్నీ డేట్స్ అవి మాట్లాడుకుందాం తర్వాత. సో బట్ ఎనీవే, ఈ అమ్మాయిని పర్టికులర్గా ఈ మూవీకి కాస్ట్ చేయడంలో ఏమన్నా అంటే స్పెసిఫిక్గా చూసారా? ఎనీ గుడ్ లుకింగ్ గర్ల్ పర్లేదని? ఎనీ గుడ్ లుకింగ్ గర్ల్ దొరకట్లేదు కదా, అదే ప్రాబ్లము. నేను పూజా హెగ్డే అని డీజేకి తీసుకొచ్చిన, శృతి హాసన్, గబ్బర్ సింగ్ తీసుకొచ్చిన, బాగా అందరూ అద్భుతంగా ఉన్నారు. సో నాకు ఒక బ్యూటీ పట్ల ఒక ఐతాలు, ఒక విజన్ ఏదో ఉందని అనుకుందాం కాసేపు. మోర్ ఆఫ్ దానికంటే కూడా ఈ సినిమాలో అమ్మాయిని పెట్టాలంటే 90s ఒక మళ్ళీ ఇందాక ఇంటర్వ్యూలో చెప్పా, ఒక హిందీ ఒక పోయిటరీలో ఉన్న ఒక లైన్ అండి, ఒక లైన్ కూడా ఇన్స్పైర్ చేస్తా చూడండి ఒక సినిమాకి. లైన్, బహుత్ బర్సోं के बाद अपनी मोहल्ले पे निकल पड़ा, सब कुछ अनजान सा लग रहा था, अनजान सी लग रही थी, लेकिन एक खिड़की ने मुस्कुराया. ఎంత చక్కని తెలుగు ప్రేక్షకుల కోసం, మీకు రాదని కాదు, చాలా రోజుల తర్వాత మన వీధిలోకి వెళ్తే అంతా కొత్తగా ఉంది, కానీ కిటికీ మాత్రం నన్ను చూసి నవ్వింది. అక్కడ కిటికీలో అమ్మాయి ఉండేదా, ఉందా, లేదా, సెకండరీ, అదంతా ఇమాజినేషన్. సో నాకేమనిపించింది అంటే, మన 90s బ్యాక్డ్రాప్స్లో సినిమా తీస్తున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ స్క్రీన్కి పరిచయం ఉన్న అమ్మాయి కాకుండా ఏమో పలానా వీధిలో పలానా అమ్మాయి ఉండేదేమో అనిపించేలా ఒక కొత్త అమ్మాయి అయితేనే, ఆ లంగావోణిలకి, ఆ లేడీ బర్డ్ లేడీ సైకిల్కి ముందర రాడ్ తీసేసిన ఆ సైకిల్కి, ఆ టేబుల్ కాటర్లకి, ఆ టీడీకే 90 క్యాసెట్స్లో రికార్డ్ చేసుకోవడం, ఆ ఇళయరాజా పాటలు వినడం, ఎండమూరి నవలు చదవడం, ఇలాగ ఒక అమ్మాయిని 90sలో ఆ వీధిలో అమ్మాయి తిరిగేదేమో. అమ్మాయి పేరు కూడా జిక్కి. నా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అమ్మాయి పేరు జిక్కి అని పెట్టాం. పాత లెజెండరీ సింగర్ మహాతల్లి జిక్కి గారి పేరు పెట్టాం. ఏంటి హీరోయిన్ పేరు జిక్కి ఈ సినిమాలో. మరి చూడండి మీరు ఎలాంటి సినిమా ఇంటర్వ్యూ చేస్తున్నారో. సో అందుకు కొత్త అమ్మాయిని, ఆ స్ట్రీట్లో అమ్మాయి ఉండేదేమో అనే ఒక ఫీలింగ్ రావాలి అన్నందుకు పెట్టాం. మిమ్మల్ని ఎందుకు పెట్టలేదు మీరు అడగచ్చు. మిస్టర్ ఘంటసాల అని అంటే పోయేది కదేమో. మిస్టర్ ఘంటసాల అనొచ్చు, కానీ అదే చూసారా మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే కమర్షియల్. బచ్చన్ ఈజ్ సో పాపులర్, అంతే కదా. చాలా, కానీ ఇట్స్ అ వెరీ టైటిల్ వినంగానే అంటే ఒరిజినల్గా అలా పెట్టాలన్న క్యారెక్టర్ హీరో టైటిల్ యూ వాంట్ ద, అది హీరో మీద అర్థమైంది. బట్ ఆ క్యారెక్టర్ టైటిల్ పెట్టింది కూడా హీరోనే, నేను పెట్టలేదు ఆ టైటిల్. మన డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తి ఫేమస్ అండి. సో నేను కింద క్యాప్షన్ వచ్చింది ఫస్ట్ విచిత్రంగా ఈ సినిమాకి, నామ్తో సునా హోగా, పలానా ఒక ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నరేంద్ర మోడీ, నామ్తో సునా హోగా, అలా ఉంటుంది కదా, ఒక పవర్ఫుల్ నేమ్ అనుకున్నాను. నామ్తో సునాగా వచ్చింది, ఆ పైన పేరు ఇంకా రాట్లా, విక్రమ్ రాథోడ్ ఇవన్నీ వచ్చేసినాయి కదా, ఏది ఏదైనా ఆలోచిస్తుంటే ఆయన క్యాప్షన్ చెప్పాను హీరో గారికి, చెప్పగానే ఆయన బచ్చన్ నామ్తో సునాగా అన్నాడు. అనగానే ఆయన నచ్చేసింది, మిస్టర్ బచ్చన్ అని.